పాయింట్ దగ్గర చాలా బాధాకరమైన ఘటన జరిగింది. అక్కడున్న భక్తులందరూ ఈరోజు ఏకాదశి అని వెళ్ళి అక్కడ ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగి 9 మంది మనం పోగొట్టుకుంటాం జరిగింది. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఒక 16 మంది ఇంజర్ కూడా అయి ఉన్నారు. 3 స్పెషాలిటీ కేర్ అవసరం కనుక వాళ్ళని శ్రీకాకుళం జెమ్స్ కూడా ప్రభుత్వం తరలిస్తాం జరిగింది. ఈ గుడి ఒక భక్తుడు ప్రజల కోసం భూమి కానివ్వండి, గుడికి ఖర్చే ప్రతి రూపాయి పాండా గారన్న పెద్ద ఆయన, సుమారుగా 94 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన, భక్తుల కోసం వెంకటేశ్వర స్వామి గుడి ఉండాలి, ప్రజల కోసం అందుబాటులో తీసుకురావాలని కట్టారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన చాలామంది భక్తులు ఇక్కడికి మొదటిసారి వచ్చిన వారు, కేవలం ఒక 10% మందే ఇది 2వ 3వసారి వచ్చిన వారు. ఈ గుడి గత 4-5 సంవత్సరాలుగా కడతా వచ్చి గడిచిన 4 నెలల్లోనే గుడి ప్రతిష్ఠ కూడా చేస్తాం జరిగింది. ఇక్కడ లోకల్గా అధికారులు కానివ్వండి, పోలీస్ సోదరులు కానివ్వండి, ఇంతమంది వస్తారని ఎవరికి తెలియలేదు. రెండోసారి వచ్చిన భక్తులు కూడా చెప్తున్నారు, గతంలో మేము వచ్చినప్పుడు ఉల్లాసంగా వచ్చి ఎంతసేపు కావాలంటే అంతసేపు దేవుడిని దర్శించుకుని మేము వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అక్కడ పైకి వెళ్ళేటప్పుడు 2 తలుపులు ఉంటాయి, 2 మార్గాలు ఉంటాయి. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. గుడి అనేది పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు దర్శనం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఒక 3-4 గంటల విరామం తర్వాత మళ్ళీ సాయంత్రం పూట దర్శనాలు ఏర్పాటు చేస్తారు. పొద్దున వెళ్ళాల్సిన భక్తులందరూ ఎంట్రీ మార్గం నుంచి వెళ్ళారు. సుమారుగా 11:30 ఎందుకంటే 12కి గుడి ముయ్యాలి కనుక ఎంట్రీ మార్గం అనేది మూసేస్తాం జరిగింది. సో లోపలున్న భక్తులందరూ దర్శించుకుని బయటికి వస్తున్నారు. బయట ఉన్నవారు మళ్ళీ సాయంత్రం వరకు ఉండాలని కొంతమంది లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒకే మార్గం ఉండేగల అక్కడ తోపులాట జరిగింది. దాంట్లో ముందల పైన ఉన్నవారు అంటే మెట్లు పై మెట్లో ఉన్నవారు ఒక్కొక్కరు పడతా వచ్చి కింద వరకు అందరు పడ్డారు. ఇంకో పక్కన మీడియా మిత్రులందరూ కూడా చూస్తుంటారు, బ్యారికేడింగ్ వేశారు. కానీ ఆ బ్యారికేడింగ్ ఏంటంటే ఫౌండేషన్ 2.5 ఇంచెసే చేశారు. జనరల్గా ఎక్కువ మంది భక్తులు వచ్చిన ప్రాంతంలో మినిమం 6 ఇంచులు లోపలికి వేస్తారు. అది అక్కడ చేయలేకపోయారు. అంతేకాకుండా ఒక సైడ్ మేము అందరం చూసాం. ఒక సైడ్లో అయితే అక్కడ బ్యారికేడింగ్ తర్వాత డైరెక్ట్గా సిమెంటే ఉంది, ఒక బీమ్ కూడా ఉంది, డైరెక్ట్గా సిమెంటే ఉంది. సో అటుపక్క పడిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోతాం కూడా జరిగింది. ఇది మాకు పొద్దున మాకు ఒక అలర్ట్ గ్రూప్ ఉంది మంత్రులకి. మాకు అది దాంట్లో వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా శాసనసభ్యురాలు శిరీషక్కకి నేను ఫోన్ చేశాను. ఆమె కూడా పొద్దున 1వ తారీఖు కనుక పెన్షన్ కార్యక్రమంలో ఉంది. ఆమె ఇమ్మీడియట్గా అక్కడ బయలుదేరారు. దాని తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారికి నేను ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఏం జరిగిందంటే ఆయన కూడా నేను బయట ఉన్నాను, ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్తున్నాను అని చెప్పాను. అధికారులు ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అందరు కూడా యుద్ధ ప్రాతిపదికంగా ఆ ప్రాంగణంకి వచ్చి ఇమ్మీడియట్గా ఎవరైతే సీరియస్గా ఉన్నారో వాళ్ళకి శ్రీకాకుళం తరలిస్తాం. కానీ ఎవరికైతే ఇక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయో వాళ్ళని ఇక్కడ పలాస హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళకి చికిత్స అందజేస్తాం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయానికి హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 12:50 సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే
ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది.